వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్స్. ఇదైతే మన కొత్త ఛానల్ నేమ్, అంటే కొత్త ఛానల్ కాదు కానీ కొత్త నేమ్ అనమాట. సో ఇప్పుడైతే మనం ఏం షూట్ చేయబోతున్నామంటే చెప్పండి నాతో పాటు, అంటే మీరు ఎక్కడున్నా చెప్పండి. సిరీస్ 6 మై హౌస్ పార్ట్ 8 అయితే షూట్ చేయబోతున్నాం. సారీ గాయ్స్, ఇది ఈరోజు అయితే సిరీస్ 9 రావాలి మీకు. సిరీస్ 8 ఎందుకు వస్తుందంటే నేను నిన్న వీడియో పెట్టలేదు కాబట్టి. సో ఈ సిరీస్లో మనం ఏం చేయబోతున్నామంటే, నేను ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నా, కొంచెం అర్థమైపోయేటట్టుగా చెప్పండి ఏం బిల్డ్ చేస్తున్నాను. సో ఇదైతే మన ఎంట్రన్స్ అయితే సిరీస్ అనమాట, ఎంట్రన్స్ సిరీస్ 8 ఎంట్రన్స్. సిరీస్ 8 అయితే మనకు ఎంట్రన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆ పార్టీ మిగిలింది, ఇంకా సిరీస్ 9 సిరీస్ 10 వేరే ఉంటుంది. సో గైస్, ఇప్పుడైతే మీరు చూసుకున్నట్టయితే నేనైతే కట్టేసిన. నేను ఆ వీడియో రాకపోవడానికి రీజన్ ఏంటంటే నాకు ఎగ్జామ్ ఉండే. సో గైస్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మీకు రోజు వీడియోస్ రావు. ఎందుకంటే కొన్ని రోజులు అయినాక మీకు డైలీ వీడియోస్ పెట్టలేను, ఎందుకంటే మళ్ళీ మాకు యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో నేనైతే 5th క్లాస్ చదువుతున్నా. 5th క్లాస్ అయిపోయి 6th క్లాస్కి వెళ్ళడానికి ఎగ్జామ్ రాయాలి, యాన్యువల్ ఎగ్జామ్. సో అదైతే పెడతారు. అదేంటంటే మార్చ్ 27కి ఫిబ్రవరి ఉంది కదా, ఫిబ్రవరి 27 నుంచి స్టార్ట్ మాకు ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్. ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 10th వరకు అయితే మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మీకైతే సండే రోజు లేకపోతే హోలీ రోజు అన్న వీడియో వస్తుంది ఒకటి. సో నా ఎగ్జామ్స్ టైంలో అయితే నేను ఎలాంటి వీడియో ఒకవేళ పెడితే హోలీ సెలబ్రేషన్స్ది పెడతా, అది కూడా పెట్టాను అనుకుంటా. ఒకవేళ షార్ట్స్ అయితే డైలీ రాకపోవచ్చు, ఎందుకంటే నాకు తెలియదంతా షార్ట్స్ వీడియోస్ అంత ఎంత టైం తీసుకుంటే షార్ట్స్ అంత ఎక్కువ టైం తీసుకోవు కదా ఇట్లా. సో నేనైతే వీడియోస్ పెట్టడానికి ట్రై చేద్దామన్నా కానీ యాన్యువల్ ఎగ్జామ్స్ కానీ మళ్ళా, సో అందుకని నేనైతే వీడియోస్ పెట్టకపోవచ్చు. సో ఇప్పుడైతే మిడిల్లో కూడా కొంచెం గ్యాప్ వస్తుంది, లైక్ అప్పుడప్పుడు నాకు సడన్ టెస్ట్ ఉంటాయి కదా, సో అప్పుడప్పుడు చదువుకోవాల్సి వస్తుంది. సో అందుకనే నేను నిన్న వీడియో పెట్టలేదు, మనకు హైట్ ఎక్కువైపోయింది. ఒక నిమిషం అండి, ఇక్కడ నుంచి చూస్తా, హైట్ కరెక్టే ఉంది. ఈ పైన ఒక్కటే బాగాలేదంతా. సో ఇదైతే తీసేసిన, ఇక్కడ కూడా ఒకటి బిల్డ్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టేర్ కేస్ అయితే కడదాం. స్టేర్ కేస్ ఈజీ కట్టడం, ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా అయిపోయి స్టేర్ కేస్ కంప్లీటెడ్ అయిపోయింది. సో ఆయన మనిషిని కొట్టినా ఏమనుకోకండి, ఎందుకంటే ఆయననే అడ్డొచ్చిందా తప్పే ఉంది అందులో. సో ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నామంటే గాయ్స్, స్టెప్స్ అయితే స్టేర్ కేస్ అయితే రెడీ చేయబోతున్నాం. సారీ గాయ్స్, అక్కడ మ్యూజిక్ తీసినందుకు. సో గాయ్స్, ఇప్పుడైతే మన స్టేర్ కేస్ హాఫ్ అంతా అయిపోతుంది. ఈ సిరీస్లో మనం ఏమేం చేయబోతున్నాం అంటే ఓన్లీ ఎంట్రన్స్ గేట్ ఒకటి చేయబోతున్నాం, ఎందుకంటే దానికే మనకు గడిసే పడుతుంది. సో నేనైతే ఇంటితో బిల్డ్ చేసేస్తున్నా. అక్కడక్కడ ఒక 1 మిస్ అయిపోయినాయి, ఇంకా 1 మిస్ అయిపోయినాయి. సో గాయ్స్, ఇప్పుడైతే నేను ఇక్కడ గోడలు అయితే కట్టేస్తున్నా, వాల్స్ అయితే ఇప్పుడే కట్టేస్తే మళ్ళీ ఏం ప్రాబ్లం కాదు. ఆ మెట్లు అదే చిన్న పెట్టేటప్పుడు, అందుకని మీరు ఏ సిరీస్ చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే బిల్డ్ చేసేస్తా. సో గాయ్స్, మనకి సినిమా థియేటర్లో అది కొంచెం వీడియో ప్రాబ్లమ్ అయి రాలే కదా, ఇది కొంచెం ముందుకు లాగి ఒక్క నిమిషం ఆగండి గైస్, ఇది రావట్లేదు. ఇట్లయితే ఓకే, మనకు కరెక్ట్ దీనంతనైతే పెడుతుంది, ఎందుకంటే మనకి అచ్చగా కంప్లీట్ కాదు నేను చేసిన. సో గైస్, కొంచెం సౌండ్ అయితే తక్కువ పెడుతున్నా నేను.
ఎందుకంటే నా వాయిస్ కంటే మీకు సౌండ్ వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది అనుకుంటున్నా. అందుకని మైండ్ క్రాఫ్ట్ అయితే మొత్తం మ్యూట్ పెట్టేసిన. మైండ్ క్రాఫ్ట్ వాయిస్ అయితే మీకు అస్సలకి, అంటే మైండ్ క్రాఫ్ట్లో ఉన్న సౌండ్స్ అయితే మీకు అస్సలకి రావు, ఎందుకంటే అక్కడ మంచిగా వస్తుంది అక్కడ జాంబీ. సో గాయస్ ఇప్పుడైతే నా వాయిస్ మీకు ఆడిబుల్గా ఉందని అనుకుంటున్నామని ఎవరున్నారు నా దగ్గర. మనకి ఇది లార్జ్ హౌస్ కాబట్టి పైన ఎవరీడు. సరే లాస్ట్కి తీసేద్దాం, మన డోర్ అయితే క్లోజ్ ఉందిగా, అంతే చాలు మనకి. సో ఇదైతే ఇక్కడ ఒక టిక్లు వచ్చి ఇది ఇక్కడ వరకు క్యారీ అయిపోతుంది. ఇది ఒక టిక్లు వచ్చి ఇక్కడ వరకు క్యారీ అయిపోతుందని చెప్పినాక అయిపోయింది. సో గాయస్ ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నామంటే అంటే ఇట్లా అయితే బిల్డ్ చేసేసినాం కదా, ఇప్పుడైతే ఇదంతా తీసేయాలి. సో కిందంతా తీసేసి దానికి ఈక్వల్గానైతే పెట్టాలి, అదే మన జాబ్ అయితే ఇప్పుడు. సో గైస్ మన జాబ్ అయితే అయిపోతుంది, పని అయితే అయిపోతుంది. మనమైతే మొత్తం డిలీట్ చేసి పెడుతున్నాం అక్కడక్కడ కొంచెం ఇదైతే పై వరకు అయితే కట్టేస్తున్నా నేను. ఇది ఇంటికి వచ్చింది. సో గాయస్ ఇప్పుడైతే ఈ ఎడ్జ్ కూడా ఇటు దాకానైతే తీసుకురావాలి. సో ఈ ఎడ్జ్ జాయిన్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ నుంచి అయితే ఈ ఎడ్జ్ అయితే జాయిన్ అయింది కదా, ఈ మిడిల్లో ఎడ్జ్ లాస్ట్కి తీసేస్తుంది, ఎందుకంటే ఇలా దిగుతుంటే మళ్ళా కష్టం అవుతుంది కాబట్టి తీసేయాల్సిందే అది. సో గాయస్ ఇదైతే నేను తీసేస్తున్నా. ఏంగా తీసేసిన మాత్రం ఏమవుతుంది, మనకి కొంచెం నీట్ అవుతుంది అంతే, హౌస్ అంతకు మించి ఏం లేదు. సో గాయస్ ఇప్పుడైతే నేను తొందరగా అయితే ఈ వరకు అయితే కట్టేసుకుంటా, తొందరగా కట్టేద్దాం దాన్ని. సో ఇదంతా మీరు ఏం చూస్తారు, మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో నేను పాజ్ చేసేదంతా కట్టేసి చూపిస్తాను, అంటే కింద స్లాబ్ మాత్రం. సో గైస్ ఇప్పుడైతే వీడియో పాజ్ చేసి మళ్ళీ ఆన్ చేసేసరికి ఇంత అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం రూఫ్ అయితే కడదాం. ఇంతైతే ఓకే, మనకి వాల్స్ పెద్దగానే అబ్బాయి సారీ, అందుకనే ఇట్లా వస్తుంది. సో వాల్స్ పెద్దగా అయితే మన మన ఇల్లు అయితే బాగుందా, అంతే కదా మనకు కావాల్సింది, ఇల్లు బాగుండాలి అంతే. సో ఇక్కడ నుంచి అయితే ఇట్లయితే తొందర హైట్గా కట్టేయాలి, కాకపోతే చాలా ఉంది. అండ్ మీకు ఒక సర్ప్రైజ్ లేదు అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇదైతే తొందరగా కట్టేస్తున్నాం. నెక్స్ట్ సిరీస్లో మొత్తం మీకు సర్ప్రైజ్గానే ఉంటుంది. ఇప్పుడైతే నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లే, ఎందుకంటే మళ్ళీ కాపీ సెంటర్ కాపీ జస్టిఫై అని వేస్తారు, అంటే కాపీ రైట్ అనే వేస్తారు. నేను కొంచెం కామెడీగా ఉండాలని కాపీ సెంటర్ కాపీ రైట్ అని కాపీ లెఫ్ట్ కాపీ జస్టిఫై అని అవన్నీ చెప్పిన. సో మనకైతే ఇదంతా అయిపోతే తొందర ఇంకా మనం స్లాబ్ ఒక్కటే చాలా హార్డ్ అది కూడా దీనికి చేయడం హార్డ్. మళ్ళీ తప్పుగా మళ్ళీ అంతా డిలీట్ చేసి మళ్ళీ అంతా చేయాలి. సో అదే దీంతో స్లాబ్తో ఉన్న బాధ. సో గాయస్ ఇప్పుడైతే నేను ఇదైతే కడుతున్నా. సో మనదైతే స్లాబ్ హాఫ్ అయితే వస్తుంది కంప్లీట్ అయిపోతే ఇంకా జస్ట్ 5 minutesలోనే. మిడిల్లో ఎక్స్ట్రా బ్లాక్స్ వస్తున్నాయి,
ఆ మిడిల్ ఉన్న బ్లాక్ అది వచ్చేసి పైన ఉన్న బ్లాక్స్ అని తీసేయాలి. మిడిల్ అంటున్నాను నేను మిడిల్ అంటే ఇది మిడిల్లో బ్లాక్ పోతే మిడిల్ అంటే నేను. సో గాయస్ ఇప్పుడైతే నేను దీన్ని అయితే 2 హాఫ్స్లా అయితే డివైడ్ చేసుకొని దీన్ని అయితే ఇక్కడ వరకు అయితే కట్టేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడైతే మనం మొత్తానికి అయిపోయింది కాబట్టి ఇవంతా కట్టేసుకుంటే అట్లయితే కొంచెం ఈజీ అవుతుంది మనకి. సో మనము మై యానిమల్స్ గోల్డెన్ హౌస్ సిరీస్ 1 కదా మనది, అట్లా పెట్టినట్టు దీనికి కూడా పెట్టడానికి ట్రై చేద్దాం. ఎంట్రన్స్ సినిమా థియేటర్కి పెట్టినట్టు పెట్టాలంటే ఇంకా చాలా చేంజెస్ ఉండాలి. లైక్ ఎగ్జిట్ అక్కడ పక్క నుంచి రావాలి. అబ్సల్యూట్లీ ఇక్కడ ఈ హౌస్ కాదు ఇది, దీనికి ఎగ్జిట్ ఉండదు, ఓన్లీ ఎంట్రన్సే. బ్యాక్ డోర్ పెడితే బ్యాక్ డోర్ ఎందుకు, మనకి ఫ్రంట్ డోరే మనం చక్కగా వాడడం, ఎగిరి వచ్చేస్తాం పైనుంచి. బ్యాక్ డోర్ కుదిరితే పెడదాం. సో గాయ్స్ ఇప్పుడైతే మనదంతా అయిపోతుంది స్లాబ్. సో మనకైతే పైన రూఫ్ అనుకోండి, స్లాబ్ అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, కానీ అదైతే పైన ఉన్నదైతే పార్ట్ అయిపోయింది. ఇంకొంచెం అయితే అయిపోతుంది. పైన కొంచెం ఎక్స్ట్రా అది ఇల్లు బ్లాక్ కదా, అది డిలీట్ చేస్తే మనకంతా యానిమల్స్ అన్నీ బయటికి దుంకేస్తాయి. సో ఇదైతే నేను లాస్ట్ బ్లాక్ ప్లేస్ చేస్తుంది. సో మనకి ఎంట్రన్స్ ఎగ్జిట్ లానే ఉంటుంది, ఎగ్జిట్ ఎంట్రన్స్ లానే ఉంటుంది. సో ఇప్పటికైతే వీడినైతే బయటికి పంపించేయాలి. సో నెక్స్ట్ అయితే నేను ఫస్ట్ టైం ఇన్వెంటరీకి రావడం ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ గ్లాస్ తీసుకున్నా, ఒకటి రూఫ్లా తీసుకున్నా. అరే నేను ఈ గ్లాస్ కలర్ తీసుకునేది నాకు కావాల్సిన రెడ్ కలర్గా. సో నెక్స్ట్ అయితే ఈ లైట్స్ అండ్ ఈ చైన్స్. నెక్స్ట్ ఏం తీసుకుందామంటే ఇంకా అయితే మనకు కావాల్సిన ఇప్పటికైతే అంతే. సో నెక్స్ట్ మనకి ఇంకేమైనా కావాలన్నప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు. సో మనకైతే ఎంట్రన్స్ ఇట్లయితే వస్తుంది, మీకు ఐడియా రావచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ మిడిల్ పార్ట్ ఏది ఉందో ఆడి వరకు, అదే మిడిల్ పార్ట్ కాదే ఎంట్రన్స్ పెద్దగా వస్తుంది. సరే గాయస్ అదైతే అలానే ఉండనియండి. ఎంత పెద్ద ఎంట్రన్స్ కొంచెం చిన్నగా చేస్తుందిలేండి అప్పటి వరకు. అంటే కొంచెం కొంచెం అక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి. వర్షం పడుతుంది ఇట్లానే ఇప్పుడు. సో గాయస్ ఇది ప్లేస్ చేయడం అయితే చాలా బిగ్ వర్క్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటి పెడితే ఇంకో ప్లేస్లో పడుతుంది, అదే చాకు. అప్పటి నుంచి వస్తున్నా ఒకటే పెట్టినా అనుకుంటున్నారా? అది పర్లేదు, నేనేం చేయాలి మళ్ళీ. సో ఇప్పుడైతే నేను పైకి వెళ్ళి అక్కడ నుంచి పెడుతున్నా. నాకు తెలిసి దీనికే 1 hour 45 minutes పడుతుంది అనుకుంటా. ఇంకా మిగిలినవి చాలా ఈజీయే ఉన్నాయి, కానీ ఇది ఒక్కటి చాలా హార్డ్. ఒకటి పెడితే ఇంకెక్కడనో పడుతుంది. ఇవి కూడా బ్లాక్ షేప్ నుండి తర్వాత ఇట్లా చేంజ్ అయితే బాగుండు. ఇది కూడా డిలీట్ చేయడం కూడా కష్టమే, ఇట్లా సన్నగా ఉంటుంది ఇక అందుకని. సో ఇది వరకు అయితే ఇదైతే కంప్లీట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది, ఆ పార్ట్ని తీసేసి ఇక్కడొకటి అరే ఇట్లానే వస్తాయి. నాకు చిరాకు వస్తుంది ఇట్లా వస్తే. పెట్టాల్సిన చోట పెట్టకుండా వేరే ప్లేస్లో పెడతాం, మళ్ళీ డిలీట్ చేయాల్సిన చేయకుండా వేరే ప్లేస్లో చేస్తా. దీంతో అదే ప్రాబ్లం. కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడిప్పుడే వీటి మీద, అంటే ఇవి పెట్టడం మీద. చూడండి ఇట్లానే అవుతుంది, ఏడ డిలీట్ చేయాలో తెలియదు వీటికి. సో అందుకని మెల్లగా పెట్టుకుంటూ పోతే మరి ఇంతగానో పెద్ద ఎంట్రన్స్ వచ్చింది ఏందిరా. కొంచెం ఇటు సైడ్ ఇక్కడ. సో మన ఎంట్రన్స్ అయితే ఇప్పుడైతే చిన్నగానే అయితే చేసేసిన. ఇదైతే మంచిగా బిల్. సో ఎక్స్ట్రా పార్ట్స్ అని నేను తర్వాత చూసుకుంటాను, నాకు చిరాకు వస్తుంది దీంతోనే. సో గాయస్ ఇప్పుడైతే మనది ఇదైతే అయిపోయింది.
నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే మన దగ్గర ఉన్న ఈ చైన్స్ని అయితే అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ పెట్టుకోవాలి రైడా. ఈ చైన్స్ని అయితే యూజ్ చేసి ఇంత కిందకి సరిపోతాయా? సరిపోతాయి. సో ఇప్పుడైతే దీని మీద లైట్ పెట్టాలి. ఆ లైట్ ఎక్స్ట్రాది అంటే కరెక్ట్ సీలింగ్కి ఉన్నది తీసేస్తారండి. కానీ ఇప్పుడైతే అసలు ఇంత పెద్ద చైన్ వచ్చినట్టే ఉంది కదా వాటికి, కానీ ఇంత పెద్ద చైన్ అయితే రాదు. మన మైండ్ క్రాఫ్ట్ ఎక్కడైనా చూసుకొని మీరు ఇంత పెద్ద చైన్ ఉన్నది ఏమి ఉండదు. మనమే ఈ చైన్తో రెడీ అయితే చేసుకోవాలి. ఆ హోల్ కూడా తర్వాత చూసుకుందాం. వాటర్ లీకేజ్ అయిపోతున్నాయి. గాయస్ ఇప్పుడైతే మనము కన్స్ట్రక్షన్స్లోకి వచ్చి తొందర ఇది అండ్ మనకు అవసరమైన ఫస్ట్ ఇదేంటి వెపన్స్లోకి వచ్చి ఇదైతే నెదరైట్ స్వాడ్ అయితే తీసుకున్నాం. ఇది తీసేయాలి. నెక్స్ట్ ఎక్కడెక్కడైతే గ్యాప్స్ వచ్చినాయో అక్కడ పెట్టేయాలి, లేకపోతే నాకు చిరాకు వేస్తుంది. ఏడ పడితే గ్యాప్స్ పడుతున్నామో నేను ఏం చేయాలి? దీని దగ్గర దాకా పోయి పెట్టడం మళ్ళీ రావడం బెటర్. అన్నైతిక్లు వచ్చినాయి. సో ఇదైతే మళ్ళీ దీనికి 3 కాదు 4 అయితే పెడదాం. ఇంత అయితే ఓకే, ఎందుకంటే మళ్ళీ కింది వరకు మనకు లైట్ అయితే రాదు. సో ఇవైతే నేను అన్నీ ఒకటే సైజులో పెట్టట్లే. ఇక్కడ కొంచెం ఇక్కడ 4 ఒకటే పెడదాం, ఈడొక లైట్ పెడదాం. కొన్ని అయితే సేమ్ సైజ్ పెట్టినా, కొన్ని అయితే డిఫరెంట్ సైజెస్ కూడా పెడుతున్నా. సో లాస్ట్లో లుక్ చూసినట్టయితే మీరు ఇట్లా అయితే వచ్చింది. ఎంతమందికి అయితే ఈ లుక్ నచ్చిందో చూడండి. ఇప్పుడు మనం నైట్ పూట దూరంకి వెళ్ళి చూసినాం అనుకో, వావ్ వాట్ ఏ వండర్ అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ రెడ్ కలర్ బ్లాక్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ సైడ్స్కి అయితే పెట్టడానికి మొత్తం ప్యాక్డ్ లాగా ఉండాలి కొంచెం, ఎందుకంటే మళ్ళీ ఎవరు రాకుండా ఉంటారు. లైక్ వాళ్ళు అంటారు జాంబీస్ రాకుండా ప్రొటెక్షన్కి ఇవి వాళ్ళు ఎదురైనా వస్తారు, వాళ్ళకి అంత పవర్ ఉంటుంది. సో అందుకని ఇవి పెట్టుకోవడం అయితే చాలా బెటర్ అనే అనిపిస్తుంది నాకైతే. ఇట్లయితే పెట్టేసిన ఇదంతా ఫిల్ చేయాలి ఇప్పుడు. సో గాయ్స్ ఇదైతే నేను చేసేస్తున్నా. గాయ్స్ ఏంటి ఇక్కడ 2 వచ్చినాయి, అక్కడ 3 వచ్చినాయి. కరెక్టే, నేనే రాంగ్గా థింక్ చేసిన. సో గాయ్స్ ఇప్పుడైతే మనది ఇది కూడా అయిపోయింది. సో 2 సైడ్స్ అయితే ప్యాక్డ్ అప్. ఇప్పుడు ఇట్ సైడ్ మెయిన్ ఇదే పెద్దగా ఉంది గాయ్స్. ఎంత పెద్దగా ఉంది, 12-13 బ్లాక్స్ అయితే పడతాయి ఒక రోలా. సో గాయ్స్ అక్కడ మీరు చూసుకున్నట్టయితే మన స్విమ్మింగ్ పూల్ సిరీస్ అయితే ఉంది, సిరీస్ బై స్విమ్మింగ్ పూల్. సో ఎవరైనా చూడకపోయి ఉంటే పార్ట్ 1 లేదు, పార్ట్ 2 ఒకటే అప్లోడ్ చేసిన, ఎందుకంటే పార్ట్ 1 అప్లోడింగ్ ఫెయిల్డ్ అని వచ్చి అదంతా చెప్పాను మీకు. అండ్ మనం అయితే సిరీస్ 1, సిరీస్ 2, సిరీస్ 3, సిరీస్ 1 యానిమల్స్ గోల్డెన్ హౌస్, సిరీస్ 2 సినిమా థియేటర్, సిరీస్ 3 గ్రీన్ హౌస్, సిరీస్ 4 టెంప్టింగ్ అండ్ రిపబ్లిక్ డే స్పెషల్ వీడియో, సిరీస్ 5 స్విమ్మింగ్ పూల్, సిరీస్ 6 మై హౌస్. ఇదైతే మై హౌస్ డే. సో న్యూ ఫాలోవర్స్కి ఎవరైతే అది చూడలేదో అండ్ ఓల్డ్ వాళ్ళు కూడా ఎవరైతే చూడలేదో చూడండి. మెయిన్గా రిపబ్లిక్ డే అండ్ నా కంటెంట్ని ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే చూడండి, సబ్స్క్రైబ్ చేయకండి. ఒకవేళ నీకు మా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. సో గాయ్స్ నేను ఇంకా 2 వీడియోస్ అయితే పోస్ట్ చేసినాను. అవి ఏంటంటే అది ఫస్ట్
హౌస్ ఇన్ మైండ్ క్రాఫ్ట్ ఎంతమందికి గుర్తుంది? నా ఫస్ట్ హౌస్ ఆ వరల్డ్ పోయిందని చెప్పిన కదా. సో వరల్డ్ అయితే పోవడం జరిగింది, అది ఎందుకో నాకు కూడా తెలియదు. మా ఇదేంటి అప్పుడు మైండ్ క్రాఫ్ట్ మిస్టేక్లీ డిలీట్ అయిపోయింది గాయస్. నేను ఇప్పుడైతే ఇన్వెంటరీలో ఉన్నా ఒక 5 minutes కొంచెం. సో ఇప్పుడు అందుకనే అది పోయింది. మై సిరీస్ 2 మై హౌస్ సెకండ్ హౌస్ ఇన్ మైండ్ క్రాఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం దేన్ని తీసుకోవడానికి వచ్చిన కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఇది. సో ఇప్పుడైతే మనం స్టేర్ కేస్ అయితే రెడీ చేస్తున్నాం. ఇంత సో అరే ఏంద్రే ఇవి రావట్లేదు చక్కగా. ఇదైతే ఇక్కడ పైనుంచి అయితే పెడదాం మనం, ఇట్లానే పెట్టేద్దాం. సో రేపు అయితే సండే, ఎల్లుండి అయితే మండే. ఇంకేముంది, మళ్ళీ మండే నుంచి స్కూల్ స్టార్ట్. నాకు తెలిసి మ్యాక్సిమం నెక్స్ట్ ఫ్రైడే అయితే వీడియో రాదనుకుంటా. ట్రిప్కి వెళ్తున్నాం మేము. నెక్స్ట్ ఫ్రైడే అయితే రాదు మీకు, ఎందుకంటే మేము 3 వరకు స్కూల్ 3:20 వరకు స్కూల్ నుండి 4కి బయటికి వెళ్ళాలి. అంటే బయటికి స్కూల్ ట్రిప్కి వెళ్ళాలి. సో అందుకని నేను చేయలేను వీడియో. సో ఆ రోజు అయితే మీకు వీడియో రాదు, షార్ట్ కూడా రాదు, ఒక్కటి కూడా రాదు. అండ్ పోస్ట్ అవి కూడా ఏం రావు అసలుకి. మన ఛానల్ సైలెంట్ ఉంటుంది ఆ రోజు. అండ్ అంతే, ఇంకా January 27th నుంచి సైలెంట్ ఉంటుంది అంతే. January 27th వరకు కన్నా మీరు 100 చేసేస్తే మంచి ఎగ్జామ్స్ చదువుకోవచ్చు. కానీ మీరు చేయట్లేదు కదా. సో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి. డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కొన్నిసార్లు లైక్ నిన్న అట్లాంటివి అయితే నెక్స్ట్ డే అంటే రీజన్ ఇవ్వకపోతే నెక్స్ట్ డే రీజన్ ఇచ్చేస్తా. అండ్ నెక్స్ట్ వీక్ది కూడా నేను ఇప్పుడే రీజన్ ఇచ్చేసిన, గుర్తుపెట్టుకోకపోతే ఆ నెక్స్ట్ లీవ్ తీసుకునే 1 day ముందైతే చెప్తా. సో గాయస్ ఇప్పుడైతే మనది ఇది అయిపోయింది కాబట్టి నేనైతే దీనిలోకి వెళ్ళి చిన్న గ్లాస్ ప్యాన్ అయితే తీసుకున్నా. గ్లాస్ ప్యాన్ అయితే తీసుకొని నేను ఇక్కడ వ్యూ పాయింట్ అయితే రెడీ చేస్తున్నా. సో గాయస్ మన పార్ట్కి అయితే ఇప్పుడు శుభం అంటే ఎండ్ అయిపోతుంది. సో గాయస్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో తొందరగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నా కంటెంట్ నచ్చితేనే షేర్ చేయండి అండ్ ఒకవేళ మీకు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా నచ్చవచ్చు, షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే వాళ్ళకి నచ్చవచ్చు, షేర్ చేయండి. కనీసం 2 minutes అన్నా 50-20 ½ hour అన్నా హ్యాపీగా నవ్వుకుంటుంటారు మన వీడియోస్ని చూసి. సో మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో అయితే కలుద్దాం. ఏం వీడియో? సిరీస్ 6 మై హౌస్ పార్ట్ 9. ఇంకొక సిరీస్ రేపు ఎల్లుండి అయితే 10th సిరీస్ కూడా వస్తుంది. 2 digits 10th పార్ట్ కూడా వస్తుంది. 2 digits పార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడైతే నేను ఏం పెడుతున్నా అంటే సిరీస్ 6 is coming soon, సిరీస్ 9 is coming soon, పార్ట్ 9 is coming soon అని పెట్టేస్తాను. సో గర్ల్స్ సిరీస్ 6 మై హౌస్ పార్ట్ 9 is coming soon. సో bye.